ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో బంద్ అన్నమాట. సో ఈ నెల 9వ తేదీ కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. కేటీఆర్ పైన బండి సంజయ్ చేసిన కామెంట్స్ను ఖండిస్తూ ప్రజా ప్రతినిధులు భద్రతే ప్రశ్నార్థకంగా మారుతుందా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఎమ్మెల్యే హత్య చేయడానికి ప్రయత్నిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల తీవ్ర స్పందనకు దారితీశాయి. ఈ ఘటనపైన అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రత్యేక ఆరోపణలు మరింత వేడెక్కుతుంది అనమాట. నన్ను భయపెట్టలేరు కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. తనపైన జరిగిన ఘటన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కొందరు బీజేపీ నాయకులు గుండాలు పెట్టుకొని తనపైన దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. నిజాలు మాట్లాడితే దాడులు చేస్తారా, నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని అడిగితే అది దాడి ఎలా మారుతుంది అంటూ ఆయన ప్రశ్నించారు. తాను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ భిన్నాభిప్రాయాల హింసతోనే అణగదొక్కడానికి ప్రజాస్వామ్యం ఒప్పుకోదన్నారు. తనపైన దాడి చేసిన వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వాతావరణం వేడెక్కే సూచనలు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు అధికార పార్టీ నేతలు ఈ దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తుండగా, మరోవైపు ప్రతిపక్ష నేతలు ఆరోపణలు ఖండిస్తూ రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇక ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు రోడ్లపైకి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇక మొత్తానికి ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదంటూ సాధారణ ప్రజలు మాత్రం ఈ ఘటన ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాజకీయ వివాదాలు సహజమైన అవి హింసాత్మక దాడుల వరకు వెళ్లడం ప్రమాదకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో కాదు, సాధారణ రోజులు కూడా ఇలా నేతల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ప్రజాప్రతినిధులు సురక్షితంగా లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఎలా అంటూ ప్రశ్న ఇప్పుడు సామాజిక వర్గాల్లో చర్చకు దారితీస్తుందన్నమాట. ఇక ఇందుకు సంబంధించి ఈ కేసు దర్యాప్తు అందరిపై దృష్టి. ఈ ఘటన సంబంధించి వీడియోలు, వాంగ్మూలాలు, రాజకీయ ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. ఎవరు తప్పు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు కావచ్చని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక ఈ నెల ఏదైతే ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉధృత నేపథ్యంలో, కారు ధ్వంసం నేపథ్యంలో మొత్తానికైతే ఈ నెల 9వ తారీఖున కరీంనగర్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బంద్కి అయితే పిలుపునిచ్చిందనమాట.